ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాధవ్, వీరు అందరూ కలిసి దాదాపు 2.5 గంటల పాటు చర్చించారు. ఈ చర్చ అంతా కూడా తిరుమల లడ్డు కల్తీ గురించే అని బయట ప్రెస్ మీట్ చెప్పారు. కానీ బిహైండ్ ద స్టోరీ ఏం జరిగింది, అసలు వాళ్ళ చర్చ ఏంటి అనేది గనక మనం చూసినట్టయితే ఇది పూర్తిగా రాజకీయ అంశాలపై జరిగిన సమావేశంగా జనసేన, టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అధికారికంగా ఈ భేటీ గురించి ఎలాంటి ప్రకటన కూడా రాలేదు. లడ్డు అంశంపై క్లీన్ చిట్ వచ్చినట్లుగా వైసీపీ చేసుకుంటున్న ప్రచారాన్ని కూటమి గట్టిగా తిప్పికొట్టలేకపోయిందన్న అభిప్రాయం ఉండడంతో తదుపరి వ్యూహంపై చర్చించినట్లుగా చెబుతున్నారు. అలాగే రాజ్యసభ ఎన్నికలపై ఇటీవల ఢిల్లీ పర్యటనలో అమిత్ షాతో జరిగిన చర్చల్లో వచ్చిన అంశాలపై మాట్లాడుతున్నట్లుగా చెబుతున్నారు. రాజ్యసభ అభ్యర్థులు అంశం పైన అధినేతలు ఇద్దరు కూడా సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి అమిత్ షాతో జరిపిన చర్చల వివరాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వివరించారు. రాష్ట్రంలో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల్లో కూటమి పక్షాలైన జనసేన, అలాగే భారతీయ జనతా పార్టీలకు ఇచ్చే ప్రాధాన్యతపై వీరిద్దరూ ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చారు. జనసేన తరపున ఒక అభ్యర్థిని పంపే విషయంలో చంద్రబాబు నాయుడు సానుకూలంగా ఉన్నట్లుగా స్పందించినట్లు, అలాగే అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలను కూడా పరిగణలో తీసుకోవాలని నిర్ణయించినట్లుగా సమాచారం. అదే సమయంలో కొన్ని చేరికల విషయంలోనూ చర్చించినట్లుగా చెబుతున్నారు. వైసీపీ నుంచి కొంతమంది మంచి ఇమేజ్ ఉన్న నేతలు పార్టీలోకి వచ్చేందుకు సంకేతాలు పంపుతున్నారని, వారి విషయంలో ఎలా స్పందించాలన్నది కూడా చర్చించినట్లుగా చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు వచ్చే వారం ప్రారంభం కానున్నాయి. కానీ ఎప్పట్లాగా వైసీపీ దీనికి డుమ్మా కొట్టే అంశం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. సో ఆ పార్టీ వ్యవహారాలని ప్రజల్లోకి తీసుకెళ్లి రాజ్యాంగ పరంగా తీసుకోవాల్సిన చర్చలపైన కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. కానీ ఈ చర్చల అనంతరం ప్రెస్ మీట్ పెట్టి తిరుమల లడ్డు వ్యవహారాన్ని మాత్రమే దీన్ని బయటికి తీసుకొచ్చారు. అసలు ఈ తిరుమల లడ్డు వ్యవహారం గాని, ఈ ఫ్లెక్సీలు పెట్టడం గాని, ఇదంతా కూడా జనసేన పార్టీని, కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీని కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు వేసిన మాస్టర్ ప్లాన్. ఎందుకంటే ఒక పక్క అరవ శ్రీధర్ అశ్లీల వీడియోల ఎపిసోడ్ నడుస్తున్న సందర్భంలో, అది వైరల్ అవుతున్న సందర్భంలో దానికి అడ్డుకట్ట వేయాలి అని తిరుమల కల్తీ లడ్డు వ్యవహారాన్ని ఫ్లెక్సీల రూపంలో ప్రతి చోట కూడా వీళ్ళు ప్రదర్శించారు. దానికి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ వీటిని అడ్డుకోవడంతో టాపిక్ అంతా కూడా మీడియాలో డైవర్షన్ జరిగిపోయింది. దాంతో అంబటి రాంబాబుని తిట్టే వ్యవహారం గాని, లేకపోతే అంబటి రాంబాబుని జైల్లో పెట్టడం గాని, ఇంకా ఇతరత్ర విషయాలన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ లోకే వస్తాయి. ఈ డైవర్షన్ పాలిటిక్స్ అని చేసి ఒక రకంగా తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఏది ఏమైనా గాని కల్తీ జరిగింది అనేది మాత్రం వాస్తవం. కాకపోతే అందులో జంతు కొవ్వులు ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా, ఏమైనా అవశేషాలు ఉన్నాయా దాన్ని పక్కన పెడితే ఏదేమైనా గాని కల్తీ మాత్రం జరిగిందనేది వాస్తవం. ఈ విషయాన్ని ప్రజలు అంగీకరించే విధంగా, అలాగే ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చెప్పింది ఏమిటంటే, ఇక్కడ మతపరమైనటువంటి రాజకీయ రంగుని ఇక్కడ పులిమారు. అది ఏంటి? డిక్లరేషన్. ఏ రిపోర్టర్ అడిగినా గాని చంద్రబాబు నాయుడు ఒక్కటే సమాధానం, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు, ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇవ్వట్లేదు, అతను వేరే మతానికి సంబంధించిన వ్యక్తి, ఆ మతాన్ని మేము తప్పు పట్టలేదనే కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. సో ఏది ఏమైనా గానీ ఇక్కడ ఈ ఎపిసోడ్ లో ఒక రకంగా చెప్పాలంటే ఇది రాజకీయ కక్ష సాధింపులా ఇంకోట పక్కన పెడితే ఏదైనా గానీ చంద్రబాబు నాయుడు తెలివిగల స్టెప్ అనేది మాత్రం వాస్తవం. చూద్దాం రేపొద్దున సుప్రీంకోర్టు కానివ్వండి, లేకపోతే సిట్ కానివ్వండి, లేకపోతే సిబిఐ కానివ్వండి, ఇంకోటి ఏవైనా గానీ అల్టిమేట్ గా ఏం చెప్పబోతుంది, ఏం చర్యలు తీసుకోబోతున్నారు, ఈ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అయితే ఇందులో డిఫెన్స్ లో పడిన మాట అయితే వాస్తవం. చూద్దాం ఏం జరుగుతుందో.